బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సినిమా కార్మికుల వేతనాల పెంపు వ్యవహారంలో కీలక భేటీ జరుగుతోంది. ఫిల్మ్ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిర్మాతల ప్రతిపాదనలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇటు 6వ రోజు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. రేపటి నుంచి సమ్మె ఉధృతం చేస్తామంటున్నారు కార్మికులు. ఫిల్మ్ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈ భేటీ ఎంత కీలకంగా మారబోతోంది? ఈ రోజు ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ముందే ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ఒకసారి మీట్ అవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా కొంతవరకు సమావేశం అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీకి మొత్తం కూడా మీటింగ్ జరుగుతుంది. ఇదేంటంటే మొన్న జరిగిన దానికి కంటిన్యూటీగా ఈరోజు మళ్ళీ జరుగుతుంది. ఇందులో వీరశంకర్తో పాటు ఇటు ఫెడరేషన్ సభ్యులు, దాంతోపాటు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీలో మొన్న ఏదైతే కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటిపైన, అంటే మొన్న చెప్పిన దాని ప్రకారం 4 అంశాల్లో 2 అంశాలకి ఒప్పుకోవడం జరిగింది. మరి 2 అంశాలపైన ఇటు ఆ ఫెడరేషన్లో డిస్కషన్ చేసిన తర్వాత చెప్తామనేసి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిపైనే ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ సమావేశం జరుగుతుంది. అయితే ఈలోపు నిన్నేమో ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఎవరు కూడా షూటింగ్స్ చేయొద్దంటూ ఒక నోటు కూడా బయటకు రావడం జరిగింది ప్రొడ్యూసర్స్కి. దానిపైన దాంతోపాటు విశ్వప్రసాద్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపైన ఈ అన్నిటిపైన కూడా ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీలో మొత్తం కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏంటంటే వేతనాలకు సంబంధించి ఏంటి ఎలా చేయాలి అంటే ఇంకొక సమావేశం ఉంటుందా, లేకపోతే ఈ రోజుకి ఈ వేతనాలకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా చూస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగానే ఈ రోజున కొంతమంది అంటే ఫెడరేషన్ నుండి కొంతమంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యూనియన్ మెంబర్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రేపు ఆదివారము కృష్ణనగర్ నుంచి కూడా ఫిలిం ఛాంబర్ దాకా కూడా ఒక ర్యాలీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది చూసినమాట ఈ రోజున పొద్దున్నే ఫిలిం ఛాంబర్కి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ 2 గంటలకు పెట్టాల్సి ఉండే. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎవరికి వాళ్ళు కూడా కొంత డిస్కషన్ చేస్తూ ఇటు ప్రొడ్యూసర్స్ ఆ తర్వాత మళ్ళీ ఫెడరేషన్ సభ్యులు కూడా వాళ్ళు డిస్కషన్ ఉండడంతో అది 4 గంటలకి టైం మార్చడం జరిగింది. కాబట్టి రేపు కూడా మరి ఇదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ రోజు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయనేసి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతవరకు ఉంటుందని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఇదే అంశం పైన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫెడరేషన్లోని ముఖ్యమైన కొంతమంది నాయకులు కూడా కలవటం జరిగింది. అయితే వాళ్ళు మాత్రం కంపల్సరీగా చిరంజీవి కూడా ఒక మాట ఇచ్చారని కూడా చెప్తున్నారు. అదేంటంటే ఫెడరేషన్ ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కనుక ఈ అంశాన్ని తేల్చకపోతే ఎల్లుండి 11వ తేదీ నుంచి కూడా తన షూటింగ్కి ఏదైతే జరుగుతుందో ఆ షూటింగ్కి తను 30% దాకా ఇచ్చేసి నేను నా వర్క్ కూడా నేను స్టార్ట్ చేస్తాను అనేసి కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్టుగా అయితే వాళ్ళ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే అంశం పైన కూడా ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో కూడా చర్చకు అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మొన్న జరిగినటువంటి 2 అంశాలపైన చర్చతో పాటు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫెడరేషన్ నాయకులకు చెప్పినట్టు మాటలు, దాంతోపాటు ఇటు విశ్వప్రసాద్ చేసినట్టు కామెంట్స్ పైన, దాంతోపాటు ఇటు యూనియన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ ఇది సమస్య సాల్వ్ కాకపోతే రేపు ర్యాలీ చేస్తామన్నారు కదా, దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం, ఇవన్నీ కూడా మేజర్గా చర్చించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవాళ కనుక తేలకపోతే ఎల్లుండి సోమవారం మాత్రం ఇటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో పాటు మరొక వైపు ఫెడరేషన్కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇరు వర్గాలను కూడా పిలిచి కూడా సినిమాటో మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడతానంటుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇష్యూ మాత్రం ఈ రోజు మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి చూస్తున్నారు. ఒకవేళ కాకపోతే మాత్రం ఎల్లుండి సోమవారంతో ఈ ఇష్యూ కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్లు కూడా ఎక్కడ ఆగలేదని కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ఫిలిం ఛాంబర్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో ఎవరికి షూటింగ్లు చేయొద్దంటూ కూడా కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. కాకపోతే చాలా మంది ఇప్పటికీ ఇవాళ కూడా కొంతవరకు షూటింగ్లు చేస్తున్నట్టుగా ఫెడరేషన్ సభ్యులు వాళ్ళకి వచ్చినటువంటి లెటర్స్ కూడా వాళ్ళు కూడా చూపిస్తున్నారు. దాదాపు 10 మంది షూటింగ్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇంకా ఎక్కువ కూడా ఎల్లుండి కూడా సోమవారం కూడా ఎక్కువ శాతం చేసే అవకాశం ఉంటుంది. రేపు సెకండ్ సండే కాబట్టి డబుల్ కార్డ్ సీట్ ఉంటుంది కాబట్టి రేపు ఒక్కరోజు షూటింగ్లు జరగకపోవచ్చు, కానీ ఎల్లుండి నుంచి మాత్రం ఇంకా ఎక్కువ శాతం కూడా షూటింగ్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది అని కూడా అట్నుంచి అయితే ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్తున్న మాట అయితే ఉంది. ఏదేమైనా కూడా వేతనాలకు సంబంధించి అయితే ఒక క్లారిటీ కూడా ఈరోజు సాయంత్రం తప్పకుండా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. బలరాం, వెంకటరెడ్డి, ఈ భేటీ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యులు ఎవరెవరు పాల్గొన్నారు? మరోవైపు 4 అంశాల్లో 2 ఎప్పుడో క్లారిటీ వచ్చింది, ఇంకో 2 దానికి సంబంధించి 2 అంశాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఆ 2 ఏంటి, ఎంత కీలకంగా మారిపోతోంది?
ప్రస్తుతం 4 అంశాల్లో 2 క్లారిటీ అంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే రెండింటికి, ఒకటి నాన్ మెంబర్స్ ఒకటి, తర్వాత షూటింగ్ టైమింగ్స్ ఒకటి. మా యాక్చువల్గా ఏంటంటే నాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే తెలుగు వారు కాకుండా ఇప్పుడు తమిళ నుంచి వచ్చేటటువంటి ఆ డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ వాళ్ళు ఉంటారు, తమిళ్ కన్నడ కానీ ఇలా ఉంటుంది. అంటే 70% 30% ఇలా ఒక రేషియో ఒకటి ఉంటుంది. సో ఇది నాన్ మెంబర్స్ని మేము మాకు అనుగుణంగా ఉండే విధంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మన సినిమాలు కొంత పెద్ద సినిమాలు కాబట్టి ప్యాన్ ఇండియా కాబట్టి దానికి తగ్గట్టుగా స్టంట్ మాస్టర్స్ కానీ లేకపోతే ఇతర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చేసే వాళ్ళు ఉండాలి స్టంట్ మాస్టర్స్. అలాంటి అప్పుడు ఎక్కువ శాతం మంది వాళ్ళని తీసుకొచ్చుకునే విధంగా అదొక చర్చ జరుగుతుంది. దానిపైన ఒక క్లారిటీ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కానీ ఇటు వీళ్ళు ఫెడరేషన్కి సంబంధించి ఇక్కడ మెంబర్స్ కూడా ఎంత రేషియో ఉండాలి పైన ఒక చర్చ జరుగుతుంది. ఇక పని విధానం చూస్తుంటే ఉదయం 6 to 6 దాకా ఉంది, అంటే 12 గంటలు ఉండేది. అయితే ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏంటంటే 9 to 9 లేదంటే 11 to 11, అదైనా 12 గంటలు. కాకపోతే టైమింగ్ చూసుకుంటే ఇప్పుడు ఉదయం 11 గంటలు స్టార్ట్ చేసే షూటింగ్ రాత్రి 11 అవుతుంది. 11 గంటలకు ఒకవేళ ప్యాకప్ చెప్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటానికి మళ్ళీ 2-3 గంటలు పడుతుంది. సో ఇది వర్కర్స్ కానీ ఫెడరేషన్ సభ్యులు కానీ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే షూటింగ్ అలసిపోయే పరిస్థితి ఇదంతా ఉంటుంది కాబట్టి. సో ఆ టైమింగ్ మాత్రం దానికి మాత్రం వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రస్తుతం ఈ రెండింటిపైన డిస్కషన్ అయితే జరుగుతుంది. రైట్, థాంక్యూ వెంకట్.